వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడి ఒడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జుల్పించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. బాబుగారు కట్టొద్దన్నారు, కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్ లో మడత పెట్టారు, ఇక్కడ థ్యాంక్ యూ అన్న. కార్యకర్త
తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. సార్ బాబు ప్లీజ్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ ను ఆర్టీసీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను, అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్ లోడ్ ఉన్నా కానీ మేము కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్
లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలి. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లు గర్భిణీల తేదీలు తప్పుగా వేయకూడదని జాగ్రత్త వహించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామంలో పర్షబోయిన మమతకు ఆశా వర్కర్ గర్భిణీ తేదీ నమోదు తప్పుగా చేశారని అభియోగంతో దరఖాస్తు మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతకుముందు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దాని పరిధిలోని జైహారం మన్నెగూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మీరు చెప్పకుండా రాశారు. నా కన్న బిడ్డ నాకు చెప్పలేదు. అసలు అత్తగారు తెలియదు, నాకు తెలియదు. అసలు మీకు ఎందుకు నీకు ఎట్లా తెలిసింది? నువ్వు ఎట్లా రాసినావు? అలా శాలలో ఎట్లా పెట్టారు చెప్పకుంటున్నారు. మీరు ఎట్లా రాసిరు? కడుపులో ఎవరికైనా మండుతుంది అట్లా పెడితే. శాలను పుట్టిందా బిడ్డ? మా కోడలు ఎంత మందిని కన్నది? మరి మా కోడలు ఎందుకు మిస్టేక్ అయింది? కడుపులో పడినప్పుడు నేను అయ్యా ఉంటే ఊళ్ళో ఉంటే మంచిగా ఉంటాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడే పద్ధతి కాదు, వాళ్ళకి మాట్లాడే సంస్కారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు హాస్పిటల్కి ఎర్ర హ్యాండల్ తీసుకుపోయాను నేను, సాయి గారు. ఈ మేడం లేదు, మిస్టేక్ జరిగిందంటే ఆమె రెస్పాన్సిబిలిటీ ఏమి ఇయ్యాలి? నేను చేయలేదు, నాకు తెలియదు. ఆ మేడం చేసిన ఆమె దోషిస్తే అది సరిపోతుందా? మీరు ఇద్దరు కమ్యూనికేషన్ పనిచేసి మీకు ఊర్లో ఏం జరిగిన ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఇవ్వరు, మిస్టేక్ చేస్తారు. మళ్ళీ ఏంది అంటే వాళ్ళతో వాదన అమ్మాయితోటి. చాలా వరకు చాలా మందికి రావట్లేవు అంటే కళ్యాణ లక్ష్మి ఉంది ఒకటి, అట్లే షాదీ ముబారక్ అని ఉంటాయి. అవి కూడా మనం అప్లై చేసుకున్నాక కొంతమందికి వెంటనే వచ్చేది, కానీ తదుపరి కొంతకాలానికి లేట్ అయింది. బాక్స్ వాళ్ళ చీరలు, చిన్నపిల్లల సబ్బులు, ఆయిల్ పైసలు వస్తాయి. కానీ 84 రోజుల కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 85 రాదండి. ఇక్కడ ఏదైనా మేడమే చెప్తుంది, ఆ నెంబర్ తో సహా తీసుకొని వస్తున్నాను కానీ వాళ్ళంటే దాన్ని 2 సార్లు బాబు వినండి. కర్నూలు ఎమ్మెల్యే టీచీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్నంటాయి. మెమోరియల్లో అలాగే కొండారెడ్డి సెంటర్లో కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు బాణాసంచాలు కాల్చి కేకులు కట్ చేసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా జై టీచీ భారత్, జై టీచీ భారత్ వెంకటేష్ అనే నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇన్ని రోజులు రాక్షస పాలనకు గుడ్ బై చెప్పామని, ఇప్పుడు మనకు అన్ని మంచి రోజులు, మనకున్న కష్టాలని ఇక్కడి నుంచి తొలగిపోతాయని, కర్నూలు జిల్లాని, కర్నూలు టౌన్ ని ఎంతో అభివృద్ధి తీర్చిదిద్దుతానని, టీచీ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుందని వారు తెలిపారు. Minister!
చీకట్లు కమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ వెలుగులో నింపుతుంది ఈరోజు. ఎందుకంటే గతంలో రాక్షసుల పాలన నుంచి ఈరోజు స్వర్ణాంధ్ర కర్త అయినటువంటి చంద్రబాబు గారు ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడము, ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా అత్యుత్సాహంగా మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మా కర్నూలు నియోజకవర్గమైనటువంటి మా కర్నూలు ప్రదాత అయినటువంటి శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సముచిత స్థానం సంపాదించుకోవడం మాకందరికీ ఎంతో ఆనందము. అంతేకాకుండా ఈరోజు కర్నూలుకి ఒకటే మాటగా చెప్తా ఉన్నాం, కర్నూలు ఇక శ్వాస పీల్చుకో, నీకోసం భరతుడు వస్తున్నాడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, భరత్ అన్ననే వస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పరకాల 353C జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మ గుడిని గురువారం తెల్లవారుజామున బొగ్గులారీ ఢీకొంది. డ్రైవర్ మధ్యమత్తులో అతివేగంగా వచ్చి మైసమ్మ గుడిని ఢీకొనడంతో గుడి మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఏది మా ఇట్లా గుద్దిస్తాను మొత్తం ఈ మైసమ్మ గుడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర మార్చి నాయకులు సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ తెలిపారు. తాండ్రపాడులోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. యువత డిఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి పోలవరం పనులు బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైనే ఆధారపడి ఉందని లక్ష్మణ్ అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నిటికీ మోదీ గారు కూడా కేంద్ర నిధులు విచ్చలవిడిగా ఇచ్చి ఖచ్చితంగా మనం ఎంతో నష్టపోయాం. గత 58 ఏళ్ళు కూడా రాజధానిని కోల్పోయాం. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది, హైటెక్ సిటీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. మరి ఇప్పుడు కూడా హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ నగరం లాంటి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మరోసారి ఈ యొక్క 5 ఏళ్ల కాలంలోనే హైదరాబాదు నగరం మాదిరి తీర్చిదిద్దాలని, మరి హైటెక్ సిటీలను దిద్దాలని, పోలవరాన్ని పూర్తి పునర్నిర్మించి మరి ఎలాంటి కంకర క్రషర్ మిల్లులో పేలుడు నిలిపివేసి అనుమతులను రద్దు చేయాలంటూ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కంకర మిల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు అశోక్ మాట్లాడుతూ కంకర క్రషర్ మిల్లులో అర్ధరాత్రి పేలుళ్లతో భయభ్రాంతులకు గురవుతున్నామని, నివాస గృహాలు బీటలు వాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంకర మిల్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే గ్రామస్తులపై పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పేలుళ్లపై సంబంధిత
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ పేలులను నిలిపివేసి కంకర క్రషర్ మిల్లు అనుమతులను రద్దు చేయాలని వేడుకుంటున్నారు. అక్రమ కేసులు వెంటనే కంకర మిల్లు ఎన్ఓసి అనుమతులు వెంటనే కంకర మిల్లు ఎన్ఓసి అనుమతులు వెంటనే ఈ విషయాన్ని ఆల్రెడీ ఇదివరకు కంప్లైంట్ ఇచ్చిన ఊరుకునే ప్రసక్తి అది చాలా రోజులు అవుతుంది కూడా మనం సతీసాగినప్పుడు బ్లాకింగ్ వచ్చింది 5 మన ఈ విధంగా మాకు మన రిప్లాస్టింగ్ పెట్టడానికి కమిటీలు పెట్టింది మొత్తం దాదాపు అసలు ఒక భూకంపం వచ్చిన పాత ఇల్లు ఉంటే సుబ్బారావు గారు కూడా కవర్ కానివ్వండి అది ఇల్లీగల్ మీకు దానికి దగ్గర ఆధారాలు ఉన్నాయి. న్యాయం జరగట్లేదన్న ఉద్దేశంతోనే వాళ్ళకి రోడ్ల మీద మీకు వచ్చే ముందు మెటీరియల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ 3 నెలల తర్వాత ఎప్పుడైనా నా పేరు గన్నం భరత్, అర్పణపల్లి వాస్తవ్యులు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో అర్పణపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 22లో ఉన్న 21, 24, 22లో ఉన్న సబ్ స్టోర్ ఫెసిలిటీ వారు భారీ రిగ్ బ్లాస్టింగ్ ఇలా అనుమతులు లేని రిగ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల మా ఊర్లో భూకంపం మినీ భూకంపం లాగా దెబ్బతిరిగింది. ఇది చాలాసార్లు జరిగింది, ఇప్పటికీ ఒక 30-40 సార్లు జరిగింది. దీనివల్ల మా ఊర్లో ఉన్న ఇల్లు బీటలు వారిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, గోడలు కూలిపోతున్నాయి, బావిలు కూలిపోతున్నాయి. గతంలో ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికారులు ఎవరు నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మా గ్రామ ప్రజలందరం కలిసి సద్గురు స్టోర్ క్రషర్ మిల్లు ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, కేశంలం తహసీల్దార్ గారు, ఈ యొక్క ప్రాంతం సిఐ గారు కూడా ఈ యొక్క సద్గురు స్టోర్ క్రషర్ మిల్లుపై దృష్టి పెట్టి 2020 డిసెంబర్ 20వ తారీఖు నాడు అప్పటి కేశంలం తహసీల్దార్ వెంకటరెడ్డి సార్ గారు మరియు సిఐ గారు ఈ యొక్క కంకర మిల్లును సీజ్ చేయడం జరిగింది. వారికి స్థానిక కేశంలం పోలీస్ స్టేషన్లో కంకర మిల్లు యజమానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అక్రమంగా అనుమతులు తీసుకొని ఎవరి పర్మిషన్ లేకుండా మళ్ళీ రన్నింగ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా బ్లాస్టింగ్ చేస్తూ మా గ్రామాన్ని చాలా అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు చాలా విధంగా నష్టపోతున్నారు. ఆ భారీ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఒక భూకంపం మాదిరిగా వచ్చి ఇళ్ళన్నీ నష్టపోతున్నాయి. రైతుల బావిలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఊర్లో ఇలా ప్రశ్నించినందుకు 4 యువకులపై అక్రమ కేసులు పెట్టి బనాయించి వారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని మరియు సద్గురు స్టోర్ క్రషర్ ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మా గ్రామ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. గుంటూరు శ్రీనగర్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగిలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. మరోసారి అదే కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బోరుగడ్డ అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.